అమెరికా మరియు ఇరాకీ బలగాలు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో పశ్చిమ ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూపులోని 15 మంది సభ్యులు మరణించారు. ఈ ఆపరేషన్లో 7గురు యుఎస్ సైనికులు గాయపడ్డారు. యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ శుక్రవారం తెలిపింది. ఈ దాడి ఇస్లామిక్ స్టేట్ నాయకులను లక్ష్యంగా చేసుకుంది మరియు గురువారం తెల్లవారుజామున నిర్వహించబడింది. ఫలితంగా 15 మంది ఐఎస్ కార్యకర్తలు మరణించారు. పౌర ప్రాణనష్టం గురించి ఎటువంటి సూచన లేదు అని సెంట్కామ్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో తెలిపింది. ఐఎస్ సభ్యులు అనేక ఆయుధాలు, గ్రెనేడ్లు మరియు పేలుడు, ఆత్మహత్య బెల్ట్లతో ఆయుధాలు కలిగి ఉన్నారని మరియు ఇరాకీ దళాలు దాడి చేసిన ప్రదేశాలను మరింత దోపిడీ చేయడానికి కొనసాగిస్తున్నాయని, ఈ ఆపరేషన్ పశ్చిమ ఇరాక్లో జరిగిందని మాత్రమే పేర్కొంది. ఈ దాడిలో 5గురు యుఎస్ సైనికులు గాయపడ్డారని, మరో 2 పడిపోవడంలో గాయపడ్డారని రక్షణ అధికారి ఒకరు తెలిపారు. గాయపడిన వారిలో ఒకరిని చికిత్స కోసం తరలించారు. అలాగే పడిపోవడంలో గాయపడిన సిబ్బందిలో ఒకరు కూడా ఉన్నారు. 7గురి పరిస్థితి నిలకడగా ఉందని అధికారి తెలిపారు. ఈ ప్రాంతానికి, మా మిత్రదేశాలకు, అలాగే మా మాతృభూమికి ఐఎస్ ముప్పుగా మిగిలిపోయింది. యుఎస్ సెంట్కామ్ మా సంకీర్ణం మరియు ఇరాకీ భాగస్వాములతో కలిసి ఈ ఉగ్రవాదులను తీవ్రంగా వెంబడించడం కొనసాగిస్తుంది అని సెంట్కామ్ జోడించారు. ఇరాక్లో జిహాదీ వ్యతిరేక సంకీర్ణ దళాల ఉనికిపై బాగ్దాద్ మరియు వాషింగ్టన్ నెలల తరబడి చర్చలు జరుపుతున్నందున ఈ ఆపరేషన్ జరిగింది. బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాక్ ప్రకటించినప్పటికీ కాలక్రమం ఏదీ బహిరంగపరచబడలేదు. ఇస్లామిక్ స్టేట్ గ్రూపుకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సంకీర్ణంలో భాగంగా యునైటెడ్ స్టేట్స్ ఇరాక్లో 2500 మంది మరియు సిరియాలో 900 మంది సైనికులను కలిగి ఉంది. ఇరాక్ మరియు సిరియా రెండింటిలోనూ సంకీర్ణ దళాలు డజన్ల కొద్దీ డ్రోన్లు మరియు రాకెట్ కాల్పులతో లక్ష్యంగా చేసుకున్నాయి. అక్టోబరు ప్రారంభంలో గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన హింస మధ్యప్రాచ్యం అంతటా ఇరాన్ మద్దతుగల సాయుధ సమూహాలను ఆకర్షించింది. గత శీతాకాలంలో ఇరాన్ మద్దతుగల సమూహాల యొక్క వదులుగా ఉన్న కూటమి అయిన ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాక్ మరియు సిరియాలోని యుఎస్ దళాలపై దాదాపు 175 రాకెట్ మరియు డ్రోన్ దాడులను ప్రకటించింది. 2 దేశాల్లోని ఈ మిలిటెంట్ వర్గాలకు వ్యతిరేకంగా యుఎస్ దళాలు పలు ప్రతీకార దాడులను నిర్వహించాయి. సిరియాలో అల్ఖైదా అనుబంధ మిలిటెంట్ గ్రూప్కు చెందిన సీనియర్ నాయకుడిని యుఎస్ దళాలు హతమార్చిన వారంలోపు గురువారం నాటి దాడి కూడా జరిగింది. భారత వైమానిక దళానికి చెందిన Mi-17 ఛాపర్ ద్వారా ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ నుంచి గౌచర్కు ఎయిర్లిఫ్ట్ చేస్తున్న లోపభూయిష్ట హెలికాప్టర్ ఈ ఉదయం కూలిపోయిందని అధికారులు తెలిపారు. ప్రైవేట్ హెలికాప్టర్ లించోలిలోని మందాకిని నది సమీపంలో కూలిపోయిందని, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, కెమెరాలో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ను మరమ్మతుల కోసం Mi-17 విమానం సహాయంతో గౌచర్ ఎయిర్ స్ట్రిప్కు తీసుకువెళ్తున్నారు. అయితే Mi-17 బ్యాలెన్స్ కోల్పోవడం ప్రారంభించినప్పుడు పైలట్ ఛాపర్ను ఖాళీ ప్రదేశంలో పడవేసినట్లు రుద్రప్రయాగ్ జిల్లా పర్యాటక అధికారి రాహుల్ చౌబే తెలిపారు. Mi-17 కొంచెం దూరం ప్రయాణించిన వెంటనే హెలికాప్టర్ మరియు గాలి బరువు కారణంగా అది బ్యాలెన్స్ కోల్పోవడం ప్రారంభించింది మరియు పైలట్ దానిని థారు క్యాంప్ సమీపంలో డ్రాప్ చేయాల్సి వచ్చింది అని చౌబే ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. హెలికాప్టర్లో ప్రయాణికులు లేదా లగేజీలు లేవని, ప్రమాదం జరిగిన తర్వాత రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుందని ఆయన చెప్పారు. మే నెలలో కొన్ని సాంకేతిక లోపాల కారణంగా ప్రైవేట్ హెలికాప్టర్ను కేదార్నాథ్ హెలిప్యాడ్ సమీపంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు ఆయన చెప్పారు. హెలికాప్టర్ గతంలో కేదార్నాథ్ ఆలయానికి ప్రయాణికులను తీసుకెళ్లే పనిలో పడింది. హిమాలయ ఆలయానికి వెళ్లే ట్రెక్ మార్గానికి భారీ వర్షం కారణంగా విస్తృతమైన నష్టం కారణంగా జూలై 31 నుండి కేదార్నాథ్కు వెళ్లే యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గౌరీకుండ్ నుండి కేదార్నాథ్కు వెళ్లే మార్గంలో వర్షం కారణంగా కొండచర్యలు విరిగిపడటంతో వేలాది మంది ప్రజలు చిక్కుకుపోయారు. ప్రైవేట్ హెలికాప్టర్లతో పాటు వైమానిక దళానికి చెందిన చినూక్ మరియు Mi-17 హెలికాప్టర్ల సహాయంతో భారీ రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించేందుకు పరిపాలనను ప్రేరేపించింది. ఆగస్టులో ట్రెక్ మార్గం చాలా వరకు నిలిపివేయబడినప్పటికీ యాత్రికులు హెలికాప్టర్లలో ఆలయానికి చేరుకున్నారు. ఈ ఏడాది మే 10న కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను యాత్రికుల కోసం తెరవడంతో చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. బద్రీనాథ్ పోర్టల్స్ మే 12న తెరవబడ్డాయి. హిమాలయ దేవాలయాలను ఇప్పటివరకు 33 లక్షల మంది యాత్రికులు సందర్శించారు.